ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా కాసేపట్లో తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు అధికారులు. ఇందుకోసం మధ్యాహ్నం 2 గంటల్లోపే ఆలయంలో దర్శనాలను నిలిపేసింది టీటీడీ. ఇవాళ జరగాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అంతేకాదు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని కూడా కాసేపట్లో మూసివేయనున్నారు. గ్రహణం అనంతరం రేపు సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు పండితులు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం మొదలు కానుంది. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసేశారు అధికారులు. ఉదయం 11:30 స్వామివారికి నివేదన తదుపరి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను క్లోజ్ చేశారు. గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనాన్ని అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం మూసేశారు. మళ్లీ గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసేశారు. శ్రీ స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు, పరివార ఆలయ ద్వారాలను క్లోజ్ చేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు టెంపుల్ ఓపెన్ చేయనున్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు నిలిపేశారు అధికారులు. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న పూజ, మహానివేదన అనంతరము దేవాలయం మూసివేయడం జరిగింది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు కొనసాగుతుంది. అలాగే ఆలయాన్ని ఈరోజు మూసివేసిన అనంతరము తెల్లవారి రేపు యథావిధిగా మంగళ వాయిద్యాలు అనంతరము స్వామివారి యొక్క ఆలయంలో సంప్రోక్షణ చేసి, సంప్రోక్షణ అనంతరము స్వామివారి యొక్క ఆలయంతో పాటు పరివార ఆలయాలన్నీ కూడా తెరవబడతాయి. భక్తులందరూ గమనించే ప్రార్థన. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న పూజ, మహానివేదన అనంతరము దేవాలయం మూసివేయడం జరిగింది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు కొనసాగుతుంది. అలాగే ఆలయాన్ని ఈరోజు మూసివేసిన అనంతరము తెల్లవారి రేపు యథావిధిగా మంగళ వాయిద్యాలు అనంతరము స్వామివారి ఆలయంలో సంప్రోక్షణ. సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనం అందరం కలిసి అర్చకుల సమక్షంలో, పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి మనకు రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే, ముందు సంప్రోక్షణ చేసి, తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత ప్రాతకాల పూజ, ఆ తర్వాత భక్తులందరికీ 7 గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లా శ్రీ లక్ష్మీనారాయణ వారి యొక్క దివ్యక్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రభాత సుప్రభాత సేవ నుంచి మాధ్యాహ్నిక రాజభోగ ఆరంభ తదనంతరం ద్వారబంధనం చేయడం జరిగింది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు సాయంకాలం రాత్రి 9:56 ప్రారంభమై 1:56 వరకు కూడా ఈ యొక్క గ్రహణ
శూల ఉంటుంది. తదుపరి తెల్లవారి 3:30కు ద్వారం తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని గోపుర ప్రాకారం శుద్ధి చేసుకొని తదనంతరం స్వామివారికి బాలభోగం ఆరయింపుతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని భక్తులకు దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని